హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరు బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఈరోజు వచ్చేసి పూలక్క ఫోన్ చేసింది పొద్దున్నే. పూలు కావాలా అక్క అని చెప్పేసి అంటే అవును అని చెప్పేసి అంటే పావు కేజీ పువ్వులు, అలాగే 3 మూరల మల్లెపూలు పంపించింది. నేనైతే ఇన్ని పంపిస్తుంది అనుకోలేదు. ఒక పావు గులాబీలు, ఒక 2 మూరల మల్లెపూలు పంపిస్తుంది అనుకున్నా. కానీ 3 మూరలు పంపించిందండి. ఇవి సన్న మల్లెలు కాబట్టి 3 పూలు కుట్టినా కూడా కట్టిన తర్వాత లావుగా కనిపిస్తుంది. కానీ మధ్యలో చాలా గ్యాప్ పెట్టారనమాట. ఇవే పూలు మనం చిక్కగా కట్టామంటే కనుక ఇంకా మనం సాగదీసే కొద్దీ వస్తుంది. కాకపోతే ఇంకా అమ్ముకునే వాళ్ళు అంతకన్నా ఎక్కువైతే కట్టలేరు. ఫస్ట్ వచ్చేసి కన్నయ్యకైతే వేసేసాను అనమాట పూలమాల. కన్నయ్య మాటికి పిల్లన గ్రోవి కింద వేస్తూనే ఉన్నాడు మా కన్నయ్య. పువ్వులు పెట్టేసరికి చూసారా ఎంత కలగా వచ్చేసిందో. కన్నయ్యకి పూలమాల వేస్తేనే అందంగా ఉంటాడు. ఇంకా తర్వాత వంటింట్లోకి అయితే వచ్చేసి ఫస్ట్ కొంచెం పచ్చిమిరపకాయల పప్పు చేద్దాం అనిపించింది. చాలా రోజులు అవుతుందన్నమాట పచ్చిమిరపకాయల పప్పు చేసుకోక. ఈ ఎండలకాలం వచ్చినప్పటి నుంచి చాలా తక్కువ ఇది చేయట్లేదు ఈ మధ్య. ఎర్రపప్పులు, చిగురుపప్పులు, ఇలానే చప్పుడు పప్పు చారు ఇలా చేస్తూ ఉన్నాను అనమాట. ఈ మధ్య కూరగాయలు ఎక్కువ తింటున్నాము అని ఈరోజు పచ్చిమిరపకాయల పప్పుకు ప్రిపేర్ చేస్తున్నాను. సో ఇంకా పూజ దగ్గరికి అయితే వెళ్ళలేదు. ఫస్ట్ పప్పుకు పెట్టేసి పూజ దగ్గరికి వెళ్ళాను అనుకోండి, అది స్టవ్ ఆఫ్ చేసేస్తే నా పూజ అయిపోయే లోపల విజిల్ పోతుంది. ఆ తర్వాత పప్పు వెనిపేసి పోవచ్చు అని చెప్పేసి ఫస్ట్ వంట దగ్గరికి అయితే వచ్చేసాను. ఇంకా కంచార్తులు అవి కడగాలి, పూజ కూడా చేసుకోవాలి. పువ్వులైతే దండిగా ఉన్నాయి కాబట్టి ఈరోజు ఇష్టం వచ్చినట్టు పువ్వులైతే పెట్టేసుకొని హ్యాపీగా సంతోషంగా పూజ అయితే చేసేసుకోవచ్చు. ఫస్ట్ వంట అయితే స్టార్ట్ చేసుకున్నామంటే అక్కడికి సగం టెన్షన్ ఉండదన్నమాట. అలాగే మీగడ కూడా చేయాలి. మీగడ మొన్న తీసాను కానీ చేయలేదు. అలాగే తీసి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టాల్సి వచ్చింది టైం కుదరక. సో మీగడ చేసి పెట్టానంటే నెయ్యి వస్తుంది కదా, నెయ్యి కొనుక్కోవాల్సి వస్తుంది లేకుంటే. మొన్న ఊరు వెళ్ళినప్పుడు అక్క కొద్దిగా పంపించింది, ప్రస్తుతానికి అదే వాడుతున్నాం అనుకోండి. ఇంక ఇప్పుడు దేవుడి పువ్వులు అయితే తీద్దామని చెప్పేసి దేవుడి దగ్గర ఉండే లైట్ అయితే ఆఫ్ చేశాను. ఎందుకంటే కెమెరా ఈ యాంగిల్లో పెట్టానంటే కనుక ఆ లైట్ వెలుతురికి వీడియో మొత్తం డల్గా అనిపిస్తుంది అనమాట, లైట్ ఫోక్స్ వచ్చి. అందుకని చెప్పేసి లైట్ ఆఫ్ చేశాను. దేవుడి రూమ్లో లైట్ వేస్తే చాలా బాగుంటుంది. అందరూ వచ్చినాక మా ఇంట్లోకి ఎవరైనా వంటింట్లోకి వచ్చారంటే కనుక దేవుడి మందిరం చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. నాతో చాలామంది చెప్తున్నారనమాట, ఎంత బాగుంది అక్క అమ్మ అని. మా తన్వి అయితే మొన్న ఊరికి వచ్చింది కదా, వన్ డే ఉండింది కదా, వస్తుంది వంటింట్లోకి, మీ దేవుడు కూడా బలిందమ్మా అని చెప్పేసి చెప్తుంది అనమాట. అందరు అట్లనే చెప్తారు. సాక్షాత్ అమ్మే వచ్చి కూర్చుంటుందో ఏమో తెలియదు కానీ అంత కలగా ఉంటుంది అనమాట. చాలామంది నాతో చెప్పిన మాట ఏంటంటే, అమ్మ చాలా బాగుంది అక్క మీ ఇంట్లో అని చెప్పేసి. ఈరోజు సంతోషి అమ్మకు కూడా నేను పువ్వులు ఇలా కట్ చేసి మాలలా వేసుకుంటున్నాను. ఇది నా కళ అనమాట. ఇట్లా పువ్వులు ఖచ్చితంగా తీసుకోవాలి, ఆ పువ్వుల మాలలాగా ఇలా వెయ్యాలి అనేది నా కళ. సో నా కళ ఇన్ని రోజులకు నెరవేరింది. అమ్మ విగ్రహాలు పెట్టుకోవాలంటే ఫస్ట్లో కొంచెం భయపడేదాన్ని, కానీ అమ్మ గురించి తెలిసిన తర్వాత ఇప్పుడు అంత భయం అయితే లేదండి. ఎన్ని విగ్రహాలైనా పెట్టుకుంటాను, ఏమైనా చేసుకోగల ధైర్యం అయితే ఇచ్చిందనమాట అమ్మ. ఇంత ముందుకైతే పెట్టుకోకూడదని చెప్పేసి భయపించేవాళ్ళు. అమ్మ గురించి తెలుసుకున్న తర్వాత అయితే అట్లాంటి భయాలు అయితే పోయాయి. మనకు అమ్మ ఉంది అని నమ్మితే విగ్రహ రూపంలో అయినా చేయొచ్చు, విగ్రహం లేకుండా అయినా చేయొచ్చు. పటం ఉండాల్సిన అవసరం కూడా లేదండి, మనసులో కూడా చేసుకోవచ్చు. సో మన తృప్తి అమ్మను చూస్తూ చేసుకోవాలనేది ఒక తృప్తి అయితే, అమ్మను మనసులో ధ్యానించి చేసుకోవాలన్నది మరొక తృప్తి అన్నమాట. అంటే ఇప్పుడు ఋషులు వాళ్ళు చేసేదంతా స్థూల రూపంలో చేస్తారన్నమాట, సూక్ష్మ రూపంలో చేస్తారు. మనం స్థూల రూపంలో చేసుకుంటాము. మనకు కంటికి కనిపిస్తూ చేసేదే ఆనందాన్ని ఇస్తుంది, వాళ్ళకు మనసులో అమ్మని ధ్యానిస్తూ చేసేది ఆనందాన్ని ఇస్తుంది అనమాట. ఇక్కడ లక్ష్మి పని కూడా అయిపోయింది. ఇంకా నేను షాప్ దగ్గరికి వెళ్తాను అక్క అని చెప్పేసి తను తాళాలు తీసుకొని షాప్ దగ్గరికి అయితే వెళ్ళింది. ఇంకా నేను ఇంట్లో పూజ అయిపోగానే దేవుడి మందిరం దగ్గర కూర్చొని కెమెరాలు ఆన్ చేసుకొని చూసుకుంటూ నా పని నేనైతే చేసుకుంటాను. తను షాప్ దగ్గర క్లీన్ చేసి వస్తుంది. ఈ మధ్య మా ఆయన కొంచెం పని ఎక్కువ ఉంటుంది, తొందరగా వెళ్ళిపోతున్నాను. లేదంటే తను పొద్దున పూట తీసుకెళ్ళి షాప్ దగ్గర పని చేయించేవాడు. ఈ మధ్య ఇంకా ఆయన ఉండట్లేదు కాబట్టి లక్ష్మిని తాళాలు తీసుకొని పోతుంది. నేను ఇంటి దగ్గర నుంచి కెమెరాలు ఆన్ చేసుకొని చూస్తూ ఉంటాను అనమాట. సో బయట చౌడేశ్వరి అమ్మను చూసుకుంటే భలే ఆనందంగా అనిపిస్తుందండి. పొద్దున్న నుంచి సాయంత్రంలోపు దాదాపుగా నేను ఒక 6 times 7 times అన్నా చూసి మొక్కుకుంటూ ఉంటాను అనమాట. ఇట్లా బయట అంతా ముగ్గేసి వెళ్ళింది, చిన్న ముగ్గు వేసింది ఈరోజు థర్స్డే కాబట్టి.
మోడం చూసారా ఎలా ఉందో, అసలు చాలా మోడంగా ఉంది, వర్షం వచ్చేలాగా అనిపిస్తుంది. మొత్తానికైతే కొంచెం క్లైమేట్ చల్లబడిందండి. మొన్నటి వరకు బీభత్సమైన వేడి ఉండింది, ఇప్పుడు కొంచెం చల్లబడింది, ప్రశాంతంగా అనిపిస్తుంది. ఓం గం గణపతయే నమః, ఓం గం గణపతయే నమః, ఓం గం గణపతయే నమః. శ్రీలలితా సహస్రనామ స్తోత్రం ధ్యానం అరుణాం కరుణాంతరంగితాక్షిం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతామయూకై అహమిత్యేవ విపావయేద్భవాని ధ్యాయేత్పద్మాసనస్తాం వికసితవదనాం పద్మపత్రాయతాక్షిం హేమాంబాం పీతవస్త్రాం కరకలితలసద్దేమ పద్మాంబరాంగిం సర్వాలంకారయుక్తాం సకలమభయదాం భక్తనమ్రాం భవానీం శ్రీవిద్యాం శాంతమూర్తిం సకలసురనుతాం సర్వసంపత్ప్రదాత్రీం. సో లలిత సహస్రనామము, ఖడ్గమాల స్తోత్రము అవన్నీ చదువుకొని కుంకుమార్చన చేసుకొని అమ్మకి హారతి ఇచ్చి కొద్దిగా సేపు అలా అమ్మని చూసుకునేసరికి ఒక 1/2 అవర్కి పైన పడుతుంది నాకు. తర్వాత లేచి అమ్మకు పెట్టినటువంటి పానకం తాగి ఇంకా వంట పెట్టాను కదా పప్పుకు, అది ఎనుపుతాము అని చెప్పేసి కుక్కర్ తీశాను. ఈ పప్పు ఎనిపి తర్వాత పెట్టాలి. సో ఫోన్లో అయితే కనుక అమ్మ పాటలు పెట్టుకున్నాను, అమ్మ పాటలు వింటూ పని చేసుకుంటాను. సో అమ్మవారి దగ్గర లైట్ వేస్తే చూసారా ఎంత లైటింగ్ వస్తుందో, ఆ లైటింగ్ వేయటం వల్ల కెమెరా నాకెందుకో డల్గా కనిపించినట్టుగా అనిపిస్తుంది. నేను ఎడిటింగ్ చేసుకునేటప్పుడు రోజు అదే అనుకుంటా. మీకు వీడియో ఎలా ఉంది, ఈ అవుట్పుట్ బాగుందా లేదా అన్నది చెప్పండి. బాగుంది అంటే ఇలాగే కంటిన్యూ చేస్తాను, లేదంటే ఏమైనా చేంజెస్ చేద్దాం, ఓకేనా. సో ఇంకా చారు కూడా చేసేసాను. చారులో కొంచెం 2 ఎల్లిపాయలు అలా క్రష్ చేసి వేసామంటే చాలా బాగుంటుంది. నేను ఎక్కువ ఎల్లిపాయ యూజ్ చేస్తాను, మా తోడికోడలు ఉల్లిపాయ ఎక్కువ యూజ్ చేస్తుండే అనమాట. సో ఈ ఎల్లిపాయ వేసినప్పుడల్లా నాకు మా అక్కే గుర్తొస్తుంది, తను ఎక్కువ ఉల్లిగడ్డలు యూజ్ చేస్తుండే అని చెప్పేసి అంటూ ఉండే అనమాట. ఇంకా అది చారు ఉడికేలోపు కొంచెం ఫోన్ కాల్స్ వస్తే వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాను. తర్వాత ఇంకా బాటిల్కి నీళ్ళు పట్టుకొని షాప్ దగ్గరికి అయితే బయలుదేరాలి. ఇప్పుడు టైం 10:30 అవుతూ ఉంది. సో కొంచెం మోడంగా ఉంది కాబట్టి ఎక్కువ ఎండ వెళ్ళలేదు కదా, అందులోనూ ఇప్పుడు పెద్ద సీజన్ ఏం కాదు కాబట్టి కొంచెం లేట్గా వెళ్తున్నాను. సీజన్ ఉంది అంటే అసలు ఇంతసేపు ఉండనండి నేను. ఇంకా పాలు అన్నం కలిపి జాగ్గా పెడదామని చెప్పేసి వాడికి అన్నం పెట్టేసి వానికి టాయిలెట్ చేపించి వెళ్ళానంటే మధ్యాహ్నం నేను వచ్చేంత వరకు ఇంకా ఎదారుండదు. అయినా జాక్కు కూడా బాగా అలవాటైపోయిందండి, బాగా ఒక్కడు ఉండటం. నేను ఫస్ట్ తెచ్చినప్పుడు ఉంటాడో ఉండడో అనుకున్నాను, కానీ బాగా అలవాటైపోయింది వాడికి కూడా. నేను వచ్చేంత వరకు ఈ రూమ్లోనే ఉంటాడనమాట, వాడి దాంట్లో వాడు ఉంటాడు. పాస్ అలా వచ్చింది అంటే కనుక నేను వచ్చిన తర్వాత నాకు సిగ్నల్ ఇస్తాడనమాట, కాళ్ళతోని టేబుల్ని గీరుతాడు. అలా గీరాడంటే వాడికి పాస్ వస్తుందని అర్థం. సో ఈరోజు అన్నం పెట్టగానే గబగబా తినేస్తున్నాడు, కాలింది. నిన్న నైట్ పెట్టలేదన్నమాట నేను, అందుకే వాడికి అన్నం పెట్టగానే గబగబా తినేస్తున్నాడు. సో ఇంకా వాడికి అన్నం పెట్టిన తర్వాత నేను కూడా షాప్ కన్నా వెళ్దామని చెప్పేసి అన్నీ పెట్టుకుంటున్నాను. సో ఇక్కడ వచ్చేసి లైటింగ్ మొత్తం నేను బయటికి వెంటిలేషన్కి పెట్టాను కాబట్టి మీకు వైట్గా కనిపిస్తుంది, అది కూడా బ్రైట్నెస్ ఎక్కువ పెట్టాను. సో వీడియో ఇది క్లియర్గా ఉందా లేదా అన్నది ఖచ్చితంగా చెప్పండి, ఎందుకంటే ఇది క్లియర్గా ఉంది అంటే నేను రెగ్యులర్గా ఇలాగే ట్రై చేస్తాను. సో ఇక్కడ బ్రైట్నెస్ తగ్గించేసరికి చూసారా ఎలా ఉందో. బ్రైట్నెస్ పెట్టింటే బాగుందా తీసింటే బాగుందా అన్నది ఖచ్చితంగా నాకు కామెంట్స్లో తెలియచేయండి. అండ్ అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి, ఓకేనా. సో ఇంక ఇప్పుడైతే ఇంటికి తాళం వేసేసుకొని షాప్ దగ్గరికి అయితే బయలుదేరుతున్నాను. సో నేను వెళ్ళేలోపు అమ్మాయిరా బుడ్డి కిందికి వచ్చేసింది అనమాట, వాళ్ళ తాత ఎంట పోతుంది. కిందికి వచ్చిందంటే జాకెళ్ళి నాకెళ్ళి చూసుకుంటూ పోతుంది. జాకుని చూస్తే నవ్వుతుంది, నన్ను చూస్తే ఏడుస్తుంది అనమాట. అస్సలు నా దగ్గరికే రాదు, ఎంత నన్నా అడుక్కో రాదు అసలు. బాగా దూరం నుంచి అయితే ముసి నవ్వులు నవ్వుతుంది నేను ఏవైనా మాటలు చెప్పినానంటే. ఇంకా షాప్కి వెళ్దామని చెప్పేసి బయటకైతే వచ్చేసాను. మా జాకుడు చూసినారు ఎంత ప్రశాంతంగా వండుకున్నాడు. పోతుంది మా అమ్మ మళ్ళీ మధ్యాహ్నం వరకు రాదు అన్నట్టుగా. అసలు అరచడు, అల్లరి చేయడు, కామ్గా ఉంటాడు. తిన్నాడు కాబట్టి ప్రశాంతంగా నిద్రపోతాడు. ఇంకా వాడు ఎవరిని డిస్టర్బ్ చేయడు. ఎవరన్నా వచ్చినారా కొత్తోళ్ళు అప్పుడు మాత్రం గట్టిగా లేసి అరుస్తాడు అనమాట.
బాయ్ బాయ్ చెప్పు. నాకేమ్మా డబ్బుల కట్ట నాకేమ్మా అమ్మాయిరా నాకీరా ఇయ్యవా. బాయ్ తల్లి బాయ్. ఇంకా షాప్కి అయితే వచ్చేసాను. షాప్ దగ్గర తాళం తీసి ఈ చిన్న సెటర్ అయితే ఎత్తుతాను కానీ పెద్ద సెటర్ అయితే నేను ఎత్తలేనండి. సో దానికి కొంచెం మా బంక్ దగ్గర మన షాప్కి ఎదురుగా బంక్ ఉంది కదా, ఆ భాషని పిలిచానంటే పాపం వచ్చి పెద్ద సెటర్ ఎత్తిచ్చి వెళ్తాడనమాట. ఇది మాత్రం కొంచెం బరువు తక్కువ ఉంటుంది, అందుకు ఇది నేను ఈజీగా ఎత్తగలను. సో మోడం చూసారా ఎలా ఉందో, ఇంకా అలాగే ఉంది. పొద్దున్నుంచి షాప్కి వచ్చేంత వరకు ఫుల్ హడావిడి అయితే ఉంటుంది అన్నమాట. పిల్లలు ఉన్నారంటే ఇంకా కొంచెం ఎక్కువే ఉంటుంది హడావిడి. ఈ కడ్డీ లేకుంటే కూడా సెటర్ ఎత్తడం కష్టమేనండి, ఎందుకంటే అది చాలా హైట్ ఉంటుంది. ఆ కడ్డీతోని ఇలా సపోర్ట్ చేసి పైకి అనేసరికి ఇంకా అది అతుక్కుపోతుంది. ఇంకా షాప్లోకి వచ్చేసరికి క్లీనింగ్ అయితే చేసిపోయి ఉంటుంది కాబట్టి అసలు బండలు అయితే ఏమి ఉండదు, కానీ ఇంకా టేబుల్స్ పైన ఏదైనా డస్ట్ ఉండేది అవైతే క్లీన్ చేసుకుంటాను. ఇంకా నిన్న నైట్ వచ్చేసి ఈ బ్లౌజ్కి ఇక్కడ ఒక బ్లౌజ్ ఉంది కదా, దానికి కుందన్స్ అయితే పెట్టి అలాగే ఆడుతుంది కదా అని టేబుల్ పైన పెట్టి వెళ్ళాము. సో అదైతే ఏం తీసలేదు లక్ష్మి. తను కింద కసులు మాత్రమే కొట్టేసి బండలు చూసే వరకే తన డ్యూటీ అనమాట. ఇంకా నేనంతా వచ్చి షాప్లో లైట్లు వేసుకునేసరికి కొంచెం బాగా వెలుతురు వచ్చేస్తుంది, లేదంటే కనుక ముబ్బు ఉంటుంది. ఇంకా పూజ చేసేసుకోవటము, తర్వాత ఏవైనా బ్లౌజెస్ ఉన్నాయి అంటే కనుక బ్లౌజెస్కి వర్క్ ఉంటే వర్క్ పెట్టేసుకోవటము. కొన్ని లైనింగ్లు మిగిలిపోయినాయండి, అంతా పెట్టేసాను. ఇంక ఈ లైనింగ్లు పెట్టడానికి ప్లేసే లేదు. ఎంత ట్రై చేసినా ఎక్కడన్నా కూర్చుదామంటే కూడా ప్లేస్ దొరుకుతలేదు. అవి ఎక్కడ పెట్టాలో అర్థం కాక ప్రస్తుతానికి రికోమా మిషన్ పక్కన అయితే పెట్టాను. ఇంకా ఈ లైనింగ్లు అలాగే ఈ శారీ మీద ఈ బ్లౌజ్ ఇప్పుడు మిషన్లో ఉంది కదా, నిన్న ఫ్రంట్ బ్యాక్ వేసి వెళ్ళాను, కానీ ఇంకా హ్యాండ్స్ ఉంది. ఇప్పుడు హ్యాండ్స్కి అయితే సెట్ చేయాలి. నేను ఇవి సర్దుకుంటూ ఉండగానే కస్టమర్లు కూడా వచ్చారనమాట. వాళ్ళు ఇంతకుముందుకు మన దగ్గర బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే చేయించుకున్నారండి. వాటికి కొన్నింటికి థ్రెడ్స్ పెట్టలేరంట. షోల్డర్స్ చారుతున్నాయమ్మా, కొంచెం థ్రెడ్స్ పెట్టియండి అని అయితే చెప్పారు. వాటికి థ్రెడ్స్ పెట్టించాలి. ఇంక ఈ బ్లౌజ్ వచ్చేసి ఫ్రంట్ బ్యాక్ అయిపోయిందని చెప్పేసి అన్నాను కదా, చాలా బాగా వచ్చిందండి, నాకైతే భలే నచ్చింది. ఫినిషింగ్ అయితే మామూలుగా రాలేదు. దీనికి కుందన్స్ పెట్టాలా లేదా అని ఆలోచిస్తున్నా. ఇదే వర్క్ ఫినిషింగ్ నీట్గా ఉంది, మళ్ళీ కుందన్స్ పెడితే ఇంకా గలీజ్గా కనిపిస్తుందేమో అనిపిస్తుంది. ఇంతలోపు ఇంకా భాషను వస్తే నేను టిఫిన్ తెప్పించుకున్నా. అస్సలు నాకు నిన్నటి నుంచి ఫుల్ జ్వరం వస్తుంది అనమాట, నైట్ నుంచి. రాత్రి కూడా ట్యాబ్లెట్ వేసుకున్నా. బజ్జీలు దోశ తెచ్చిన అంటే బజ్జీలు నాకు వద్దులే అని చెప్పేసి తనకి ఇచ్చేసాను. నిన్న నైట్ నుంచి అసలు బాగోలేదు, రాత్రి కూడా నేను ఏం తినలేదన్నమాట. ఎందుకో జ్వరము బాడీ పెయిన్స్ బాగుంది. అందుకు ఈరోజు బయట నుంచి ఈ టిఫిన్ అయితే తెప్పించుకున్నా. దోశ ఆలు కర్రీ వేసి ఇచ్చారు, చాలా పెద్దగా ఉందండి దోశ. ఇంతోటి నేను తినగలను లేదు. వామ్మో ఏంట్రా బాబు ఇంత పెద్దగా ఉంది ఇది, చూసారు ఎంత పెద్దగా ఉందో. ఇది తినడం కష్టమే. ఇది తిన్నామంటే కనుక ఇంకా మధ్యాహ్నానికి అన్నం కూడా ఆకలి వేయట్లేదు. టేస్ట్ బాగానే ఉంది. పప్పుల చట్నీ కూడా ఇచ్చారండి ఇక్కడ. ఫస్ట్ టిఫిన్ ఏం తెప్పించుకోకూడదు అని చెప్పేసి అయితే అనుకున్నా. కాకపోతే ఏమంటే వచ్చేటప్పుడు ట్యాబ్లెట్ వేసుకొని వచ్చాను, కాళ్ళు వణుకుతున్నాయి అన్నమాట. సరే మళ్ళీ మధ్యాహ్నం వరకు ఉండాలి కదా అని చెప్పేసి అప్పటికప్పుడు ఆ భాషన్న కనిపిస్తే తనకు చెప్తే పాపం దోశ తెచ్చిచ్చాడు. ఇంకా తినేసి నా పని నేనైతే చేసుకుంటున్నా. ఇంతలోపు థ్రెడ్స్ కోసం వస్తే థ్రెడ్స్ అయితే ఇస్తున్నానండి. ఈ థ్రెడ్స్ ఇవ్వాలంటే కూడా ఈ థ్రెడ్స్ నెంబర్స్ గుర్తుపెట్టుకోవాలండి, చాలా కష్టం అది. అందుకే మేము గుర్తుండదని చెప్పేసి రాసి పెట్టుకున్నాము. సో ఇక్కడ వచ్చేసి కస్టమరు పాట్ నెక్ కావాలి అని చెప్పేసి అంటూ ఉన్నారు. సో దాని గురించి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను అనమాట. ఇవి మన దగ్గర కుట్టించుకున్నటువంటి బ్లౌజెస్. ఇంతకుముందుకు వాళ్ళు బోట్ నెక్ పెట్టించుకున్నారు, ఇప్పుడు దాన్ని పాట్ చేయాలని చెప్పేసి అయితే చెప్తున్నారు. అలాగే ఒకటి మగ్గం వర్క్ బ్లౌజ్ కూడా కుట్టించుకున్నారు, దీనికి థ్రెడ్స్ పెట్టాలి అని చెప్పేసి చెప్తున్నారు. సరే అయితే మీరు ఒక 1 వీక్ తర్వాత రండి అని చెప్పేసి వాళ్ళకి చెప్తూ ఉన్నాను అనమాట. వాళ్ళు కూడా సరే మేము 1 వీక్ వస్తామని చెప్పేసి మనకి ఇచ్చేసి అయితే వెళ్ళారనమాట. సో ఇదండి ఈరోజు ఈ వీడియో. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇక్కడ మీకు ఒక ఆటోలో చూపిస్తున్న అతన్ని చూడండి, తనకి కాళ్ళు లేవు 2, అయినా కూడా ఆటో నడుపుతాడండి. అతను చూసినప్పుడల్లా నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది. అసలు ఫ్యామిలీ కోసం 2 కాళ్ళు లేకపోయినా కూడా
ఎంత బాగా కష్టం చేస్తున్నారు. ఇట్లాంటి వాళ్ళని చూసినప్పుడు మనకు నిజంగా కసి అన్నది పెరగాలి కష్టం చేయడానికి.